పాకిస్తాన్ ఇది ఒక గుంట నక్క. నేను ఈ పదం అనకూడదు. గుంట నక్క అనే పదాలు అంతర్జాతీయ విషయాలు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూ మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం. కానీ ఒక పాకిస్తాన్‌కి సంబంధించొస్తే ఇది ఒక మన రాజ్‌నాథ్ సింగ్ గారు అన్నట్టు ఒక రోగ్ స్టేట్. ఒక రోగ్ స్టేట్, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక విఫల దేశం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ విధంగా చూసినా ఒక 12 రకాలు ఉంటాయండి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక పరంగా, ఈ కల్చరల్లీ ఏ విధంగా చూసినా ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఓకే. మన మాజీ ఆర్మీ అధికారి అంటున్నారు, విజ్ అంటున్నారు, ఒక కాశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ చచ్చిపోనని. అరే కాశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ చచ్చిపోవడం అంటే, కాశ్మీర్ అనే అంశాన్ని రెచ్చగొడుతూనే పాకిస్తాన్ అక్కడ సర్వైవ్ అవుతుంది, అక్కడ బతుకుతుంది. పాకిస్తాన్ లేకపోతే అక్కడ ఆర్మీకి సర్వైవ్ అవ్వలేదు, అక్కడ పాలిటిక్సే ఉండవు, ఏమీ ఉండదన్నమాట. అసలు పాకిస్తాన్ ఇప్పటికే చచ్చిపోను. ఎందుకంటే ఒక జాతి, ఒక దేశానికి ఉండవలసిన లక్షణాలు పాకిస్తాన్కి ఏ విధంగా కూడా లేవు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక గుంటనక్క భారతదేశానికి. పాకిస్తాన్ ఉంటే భారతదేశానికి తీవ్రమైన ప్రమాదం, అది ఉండకూడదు. కానీ ఇది మాట్లాడే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. 1947 నుంచి 2025 వరకు సుమారు 75 సంవత్సరాల పాటు ఇది జీవిస్తూ ఉంది భారతదేశంతో పాటు. కానీ పాకిస్తాన్ పుట్టడం ఎక్కడి నుంచి పుట్టిందంటే మతతత్వంలోంచి పుట్టింది. ఈ మతతత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే జిన్నా యొక్క ఒక క్రూకుడు మెంటాలిటీ అనమాట. జిన్నా ఏ విధంగా అంటే అప్పట్లో నెహ్రూ గారికి జిన్నాకి పడేది కాదు. అరే నాతో వచ్చిన ఆయన ఈ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిపోతున్నారు, పెద్ద నాయకుడు అయిపోతున్నాడు అనుకుని ఒక అసూయతో ఉండేవాడు అనమాట జిన్నా. జిన్నా కూడా ఫస్ట్ సెక్యులర్, గాంధీ అనుయాయుడు, గాంధీ ఫాలోవర్. కానీ నెహ్రూ ఎదుగుదలను చూసి కుళ్ళు పెట్టేసుకుంటాడు అనమాట. నాకు అతను ప్రైమ్ మినిస్టర్ అవుతే నాకు ఓ దేశం కావాలి, ఈ దేశం ఎలా ఏర్పడాలి, హిందూ ముస్లింలు విడదీసేయాలి అంతే పట్టుకున్నాడు. అప్పుడున్న ముస్లిం లీగ్ అధ్యక్షుడు అయ్యాడు. ఒక టాక్టికల్గా మొదలుపెట్టారు, డైరెక్ట్ యాక్షన్ డే అన్నాడు, బ్రిటిష్ వాడిని మచ్చిక చేసుకున్నాడు, పాకిస్తాన్ తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ ఎలా వచ్చింది, మతతత్వం అనే దాంట్లోంచి పుట్టింది. కత్తితో తిరిగేవాడు కత్తితోనే చస్తాడంటారు చూడండి, అది పాకిస్తాన్ చరిత్ర అనమాట, రక్త చరిత్ర. ఈ మతతత్వం నుంచి ఖుష్వంత్ సింగ్ గారు చెప్తారనమాట. ద ట్రైన్ టు పాకిస్తాన్ అనే ఒక నోవెల్లో ఖుష్వంత్ సింగ్ గారు చెప్తారనమాట పాకిస్తాన్ ఎంత రక్తపాతంలోంచో పుట్టిందో. ఆ బుక్ చదివితే నిద్రపోము 4 రోజులు అనమాట. అది ఒక నోవెల్ అయినా. ఈ విధంగా మతతత్వంలోంచి రక్త చరిత్రలోంచి పుట్టిన పాకిస్తాను తొందరగా బయటపడద్దంటే పడలేదు. పడకుండా ఇంకా ఈ హిందూ నేషన్ అనుకుంటూ భారతదేశం మీద శత్రుత్వం పెంచి పోషించుకుంది. ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగినాయంటే ఇది 5వ యుద్ధం 2025 నాటికి. ఈ 5వ యుద్ధం ఈ 1990 నుంచి వెళ్తే 30 సంవత్సరాల యుద్ధం జరుగుతుంది. 30 సంవత్సరాల కంటిన్యూస్ యుద్ధం జరుగుతుందండి. ఒక దేశం పాకిస్తాన్ భారతదేశం మీద చేస్తుంది. ఎన్ని యుద్ధాలంటే 1947, 48లో ఫస్ట్ యుద్ధం, రెండవ యుద్ధం 1965, మూడవ యుద్ధం 1971. ఇక్కడ 2 దేశాలకి విడిపోయింది ఇందిరాగాంధీ గారి చేతిలో. అయినా దానికి బుద్ధి రాలేదు. ఒక దేశం సుమారు 150,000 చదరపు కిలోమీటర్లు విడిపోయింది. ఓ 9 లక్షలన్నర ఉండేది. అయినా దానికి బుద్ధి రాలేదు, యుద్ధం చేస్తూనే ఉంది. అయినా మేము గెలుస్తాం, గాంబికాలు పోవద్దు. ఇప్పుడు చూసారా ఎలా ఉంటాయో అలా ఉంటుంది గాంబికాలు. అది అయినా 1971 అయిన తర్వాత 1980 నుంచి 1990 10 సంవత్సరాల పాటు అది ఏం చేసిందంటే భారత పంజాబ్ని విడదీద్దామని ఖలిస్తాన్ మూమెంట్ రెచ్చగొట్టింది. అప్పుడు అజిత్ దోవల్ గారు ఇందిరాగాంధీ గారితో కలిసి ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి బింద్రాని వాళ్ళు చంపి పాకిస్తాన్ కేపీఎస్ గిల్లు మీకు చరిత్ర తెలిసి ఉంటుంది. ఆ విధంగా పంజాబ్ని రక్షించుకున్నాం, అది అయిపోయింది. 1990లో అప్పుడున్న జియావుల్ హక్ ఏం చేశాడు, వెంటనే క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఇంకా ఇండియాని మనం ఎత్తుకోలేం, డైరెక్ట్ కొట్టలేం, దీనికి వెనకాల పొడుద్దాం, వెనకాల బ్లడ్ తెప్పిద్దామని వెనకాల నుంచి పొడవడం అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం, అక్రాస్ ది ఎల్ఓసి అండి. క్రాస్ బోర్డర్ టెర్రరిజం తీసుకొచ్చాడు. 1990 నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం జరుగుతుంది. 1998లో మనం 2 న్యూక్లియర్ వార్ చేసాం. అది కూడా న్యూక్లియర్ బాంబు తీసుకొచ్చేసింది, మనం కూడా న్యూక్లియర్ బాంబు తీసుకొచ్చాం. న్యూక్లియర్ వార్ అనమాట. ఇది ఒక వార్ ఎప్పుడు పొంచి ఉంటుంది, ఎప్పుడు ఈ సౌత్ ఏషియాలో. దాని వంకబెట్టి ఇంకా టెర్రరిజం ఇంకా రెచ్చగొట్టేశారు. 1999లో అణుబాంబులు ఉన్నాయి కదా పర్లేదని కార్గిల్ వార్ తీసుకొచ్చేశారు. అది 4వ యుద్ధం. వాజ్పేయి గారు చాలా జాగ్రత్తగా చేసి న్యూక్లియర్ బాంబులు జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా చేశారు. కానీ మోడీ గారు వచ్చారు 2014లో. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం డైరెక్ట్ అటాక్ చేయడం అనమాట. ఇంకా ఇందిరా టైప్లో హాట్ పర్స్యూట్ అని. ఇక దీంతో ఈ యూరి, బాలాకోట్ మీకు తెలుసు 2017, 2019లో చక్కగా వాళ్ళ వాళ్ళ బోర్డర్ దాటి మరీ కొట్టారు మోడీ గారు.
కానీ అయినా లొంగలేదు. ఇప్పుడు పుల్వామా తర్వాత పహల్గాం. ఈ ఈ టెర్రరిస్ట్ హిస్టరీ తీస్తే 2008లో ముంబై అటాకు, 1993 ముంబై అటాకులు, ఈ టెర్రరిస్ట్ అటాక్ భారత పార్లమెంట్ మీద, జమ్మూ అండ్ కాశ్మీర్ పార్లమెంట్ మీద, అది జమ్మూ అండ్ కాశ్మీర్ పార్లమెంటే అంటారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అయినా ఆటల మీద ఎటాకులు చేస్తూనే ఉన్నారు. ఇలా రక్త చరిత్ర అనమాట. ఇప్పుడు కొన్ని వేల మంది మన భారతీయులను చంపేశారు, మన సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపేశారు. ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఏంటంటే బ్లీడింగ్. వాడు ఏమంటాడు, ఓకే వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అంటాడు. ఎవరో జియా ఉల్ హక్, విత్ బ్లీడింగ్ ఇండియా విత్ 1000 కట్స్. మనల్ని గాయపరుస్తూ ఉంటాడంట 1000 సార్లు బ్లీడ్ తెప్పిస్తానికి వెనకాల నుంచి. వీ విల్ ఓపెన్ అప్ ది స్లీపింగ్ సెల్స్ అక్రాస్ ది కంట్రీ అంటాడు వాడు. ఎంత దారుణంగా మాట్లాడతాడు జియా ఉల్ హక్. అయితే దారుణమైన వ్యక్తి, జిన్నా కంటే పెద్ద ముదురు అనమాట ఆయన. ఈ 1990 నుంచి ఈ వార్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు 2005 5వ యుద్ధం చేసాం. ఇప్పుడు సంపూర్ణంగా పాకిస్తాన్ ఓడించాం, కానీ అది ఓడిపోయామని చెప్పదు, మేము మళ్ళీ యుద్ధం చేస్తామంటూనే మాట్లాడుతుంది. ఈ విధంగా చూస్తే అది గుంట నక్క. ఇప్పుడు ఇండియా యొక్క ఇండియా పతనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. 2025లో ఈ 2025 ఏప్రిల్ పహల్గాం 22వ తారీఖు వారం రోజుల ముందు అసీం మున్నీర్ మాట్లాడిన మాటలతో మనకు అవగతం అయ్యేది ఏంటంటే, ఇక పాకిస్తాన్ ఉంటే భారతదేశం విచ్ఛిన్నం చేయడానికి అది కృషి చేస్తుందని అర్థమవుతుంది. సో పాకిస్తాన్కి అది గుంటనక్క. ఎప్పుడైనా ద్విజాతి సిద్ధాంతం అంటే భారతదేశంలోని 20 కోట్ల ముస్లింలకి మిగిలిన హిందువులకి దెబ్బలాట పెట్టడానికి ట్రై చేస్తుంది. అది అలాంటి విషపురుగు పక్కన ఉండకూడదు. అది శత్రు శేషం ఇంకా ఉండడం మంచిది కదా. 5 యుద్ధాలు, ఇంకెన్ని యుద్ధాలు చేయాలి? ఆర్థికంగా మనకు అమృతకాల లక్ష్యాలు ఉన్నాయి, సూపర్ పవర్ అవుతున్నాం. దాన్ని త్యాగం, ఈరోజు చైనాతో పోరాడే బదులు, చైనాతో ఆర్థికంగా పోటీ పడే బదులు, ఓకే సూపర్ పవర్ అవడానికి కృషిని ఆపి పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వస్తుంది. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అంటే శత్రుశేషం మిగల్చడం ఇంకా తప్పు. భారతదేశం రాముడు లంకలో యుద్ధం చేస్తూ ఉంటాడనమాట, శ్రీరామచంద్రుడు. అప్పుడు రావణుడిని అనవసరంగా చంపడం. ప్రతిసారి రావణుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అయినప్పుడు కూడా ఒకటే చెప్తాడు, యుద్ధాన్ని విరమించుకుంటావా, నా భార్య నాకు ఇస్తావా, క్షమాపణ వేడి వెళ్ళిపోతావా, నిన్ను వదిలేస్తాను, నీ కొడుకులకు ఇప్పుడే చనిపోయారని. వాడు వినడు. మూర్ఖుడు మనసు రంజింపజేయడం అసంభవం అనమాట. రాముడే తట్టుకోలేడు. ఓకే, ఇప్పుడు ఇదే రావణ్ టైప్ వచ్చిందనమాట. 50 లక్షల టెర్రరిస్టులను తయారు చేసుకున్నారనమాట, ఏదో విధంగా మతం ఇండాక్ట్రినేషన్తో పాకిస్తాన్. ఓకే, ఇంత దారుణమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఉంటే భారతదేశానికి చాలా 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 ప్రమాదం. ఏం చేయాలి? ఇప్పుడు అజిత్ దోవల్ గారు, మోడీ గారు అందరూ ఆలోచించేది ఒకటే, ఇక పాకిస్తాన్ ఉండకూడదు. ఈ ఉండకూడదంటే బలూచిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్గా భారతదేశం సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా అక్కడ తాలిబాన్తో నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ని డివైడ్ చేయాలి. దాని దగ్గర ఆటం బాంబులు ఉండకూడదు. ఇక టెర్రరిస్టులు ఒక్క అటాక్ చేసిన వాడు బుల్లెట్కి మిసైల్ పేల్చాలి. ఓకే, ఈ మిసైల్ బ్రహ్మోస్ రెడీగా పెట్టుకోవాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీగా పెట్టుకోవాలి, దాని న్యూక్లియర్ బాంబు ఉండకూడదు. అంతర్జాతీయంగా మనం సపోర్ట్ తీసుకోవాలి, అంతర్జాతీయంగా అన్ని కంట్రీలతో. ఇక పాకిస్తాన్ అంతా అంటే శత్రుశేషం లేకుండా దాన్ని సంపేయాలి, పాకిస్తాన్ తీసేయాలని డిసైడ్ అయింది. ఇదే భారతదేశం లక్ష్యమై ఉండాలి. ఇది ఆర్థికాభివృద్ధి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా, చైనాతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూనే పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా చేసి మన పీఓకే, మన పంజాబ్, సింధు ఒకప్పుడు ఉన్న వాటిని, అంటే ఇండస్ బేసిన్లో ఉన్న సారవంతమైన నేలను మనం తీసుకుని, బలూచిస్తాన్ తీసుకుని, మనకి ఎంత కావాలో అఖండ భారత్ ఏర్పాటు చేసుకుని, ఇక పాకిస్తాన్ లేకుండా చేయడం అనేది అజిత్ దోవల్ గారు, మోడీ గారు ఆలోచిస్తున్నారు. అప్పటి వరకు నేను రిటైర్మెంట్ కూడా అవనని మోడీ గారు అంటున్నారు. ఇది అద్భుతం. ఇక పాకిస్తాన్ గుంటనక్కని లేకుండా చేయడమే భారతదేశ లక్ష్యమై ఉండాలి.